ఈ చీకటి కొంపలో ఇంత ఎలుతురు కనిపిస్తుందంటే కారణం ఆయనే కదరా. ఆయనే శారదీయకపోతే మీ అయ్య తాగుడికి మీరు ఆకలికి ఏనాడో బలైపోయి ఉండేవాడు. అట్లాంటిది ఆరి బాబుని అంతలేసి మాటలంటావా? ఆరి మీద చేయి చేసుకుంటావా? ఏ ఒకే బాల మీద కూర్చుని చదువుకుంటున్నా, ఒకే బాల మీద అన్నం తింటే తప్ప? తప్పు కదంటరా మరి. ఒరే, ఒకే గుళ్ళో శివయ్య ఉంటాడు, నందీశ్వరుడు ఉంటాడు. ఇద్దరూ ఒకే చోట ఉందాం కదా అని నందీశ్వరుడు వెళ్ళి శివయ్య పక్కన కూకుంటాడా? అట్లాగే ఎవరుండాల్సిన చోట వాళ్ళు ఉంటేనేరా గౌరవం, మర్యాద. దిగు బాబు గారు, అమరా రండి. జాగ్రత్త బాబు. నమస్కారం అండి. చిన్న పెద్ద తేడా తెలియక ఆడేదో వాగాడంట. ఆడికి బుద్ధి చెప్పాను బాబు. బుద్ధి చెప్పాల్సింది వీడికయ్యా. ఒకే బడిలో చదువుతున్న పిల్లలు, ఒకే తల్లి ఒళ్ళో పెరుగుతున్న పాప లాంటి వాళ్ళు. పాపా, మీ ఇంటికి భోజనానికి వచ్చామమ్మా, పెడతావా? ఏంటి మా ఇంట్లోనా? మాకంత అదృష్టమా బాబు? అయ్యా, కాళ్ళు కడుక్కోమని చెప్పు. రండి బాబు. అలా కూర్చో. రా బాబు, నువ్వు కూర్చో. మరి నా కంచం ఏది? ఎంత మాట బాబు. వినడానికి బాధగా ఉన్నా చిన్న విషయంలో సాంబయ్య గారు చేసింది చాలా కరెక్ట్ అండి. అవునండి, పిల్లల్ని చిన్నతనంలో ఉంచకపోతే పెద్దయ్యాక ఉంచడం చాలా కష్టం. అవునండి, మీరిద్దరు స్కూల్ టీచర్లు కదా, శిక్షణలు మీకు బాగా నచ్చుతాయి. రండి రండి, మిమ్మల్ని తెగ మెచ్చుకుంటున్నారు. ఓ రోహిణియా, ఏంటి మీ నాన్నగారు ఉత్తరం రాశారమ్మా. మీ భార్యాభర్తలు ఇద్దరు ఇక్కడే ట్యూటోరియల్ కాలేజీలో పనిచేస్తున్నారని. చూసావటో, వెతకపోయిన తీగ ఖాళీకి తగలటం అంటే ఇదే. ఏనన్నా, కొంచెం పెరుగన తింటావా? సరిగ్గా తినవో లేదో. గంగా, వాడు కడుపు నిండా భోజనం చేశాడు, పైకి వెళ్ళి పడుకొని వెళ్ళమ్మా. మా గంగని మెట్రిక్ చదివించాలని నాకు ఎప్పటి నుంచో ఆశ. సరిగ్గా సమయానికి మీరు కూడా కనిపించారు. ఇదిగో, ఇక నుంచి గంగ చదువు బాధ్యత మీది. అలాగే, రేపే చేర్పించండి. ఆయనకేదో పిచ్చి, నువ్వు కూడా ఏమిటమ్మా వంతపాట. అయినా నాకు ఈ వయసులో చదువేమిటి? వయసుకి చదువుకి సంబంధం ఏమిటి? నిజమేనండి, అమెరికాలో 65 ఏళ్ళు వచ్చినా ఏబిసిడీలు నేర్పని స్కూల్లో చేరేవాళ్ళండి. అంటే ఇండియాలో 65 ఏళ్ళు వచ్చేదాకా చదువుకోవచ్చు. చూడండి రోహిణి గారు, రేపే మా గంగని స్కూల్లో జాయిన్ చేయించాలి. దానికి కావాల్సిన ఏర్పాటు మీరు చూసుకోండి. అంతే. గుడ్ మార్నింగ్ మిస్. Are you a student? Yes, Venkatagiri. No. Are you a student? Yes. Are you married? Are you married? Yes. Oh, she's married. She's married. Good morning, miss. Good morning, girls. కూర్చోండి. ఆల్ ఆఫ్ సిడా. బాగున్నారా? అనుపమ, Present, miss. భువనేశ్వరి, Yes, miss. చంద్రిక, Present, miss. ధనలక్ష్మి, Yes, miss. దుర్గా, Present, miss. గంగా సాంబశివరావు, Present, miss. హేమ, Present, miss. ఇందిరా, Present, miss. జయలక్ష్మి, కళ్యాణి. Present, miss. Hello, darling, do you hear me?
ఇదిగో ఏమిటే, ఏమిటి భాష, ఏమిటి వేషం? అట్ట చూడు మాకయ్యా. You are my God, you are my love, you are my God, you are my Lord. Do you hear me? Come, come near me. Hello, hello, darling. Do you hear me? Come, come near me. హలో హలో, హౌ ఆర్ యూ? ఐ నో వర్డ్స్ 1 or 2. హలో హలో, హౌ ఆర్ యూ? ఐ నో వర్డ్స్ 1 or 2. Yes or no, no or yes. How do you do? Oh my miss. That's fun, like wine. That's sweet, like a treat. I am young, like a spring. Hello hello darling, do you hear me? Yeah, yeah. Come come near me. No, no. కొండలారా కోనలారా కొమ్మలారా రెమ్మలారా వాగులారా వంకలారా వాగులారా వంకలారా పూలారా గువ్వలారా చదువంతా వడబోసిన శ్రీమతి గంగా సాంబ. చదువంతా వడబోసిన శ్రీమతి గంగా సాంబ. సీమదొరలకే పాఠం చెప్పి అంబా జగదంబ. నా సతీ శ్రీమతి, నా సతీ శ్రీమతి. Nice to see you. Nice to see you. Glad to meet you. Glad to meet you. May God bless you. Hello, hello, darling. Do you hear me? Hey, do you hear me? Hello, hello, darling. Hello, darling. అదేంటమ్మగారు అలా కూర్చున్నారు? మే గాడ్ బ్లెస్ యూ. నమస్కారం అండి. ఇంకా అమ్మగారు రాలేదా స్కూల్ నుంచి? వచ్చారండి. ఏదేదో మాట్లాడుతున్నారండి. గంగా, ఏంటి ఏంటేంటో మాట్లాడేస్తున్నావంట? స్కూల్లో ఏమైనా అయిందా? లేదయ్యా, నాకేమిటో చదువు ఎక్కువైపోయినట్టు, కట్టు భాష మారిపోయినట్టు, ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు పేడకల్లో వచ్చేస్తున్నాయి. నేనే కదా నీ మొగుళ్ళ కనిపిస్తుంటా? కనిపించారు, కానీ ఇలా మంచిగా మర్యాదగా ఏమండి ఏమిటండి ఇవన్నీ లేవు. మరి హలో డార్లింగ్ ఇలా చి 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 చి. నన్నే కదా డార్లింగ్ అని అంది. అయితే మాత్రం ఏమిటి నాన్న, ఇంతకీ కథలన్నీ ఎందుకు చెప్తున్నావు? రేపు స్కూల్కి వెళ్ళనయ్యా. మళ్ళీ మొదటికొచ్చావు అన్నమాట. ఇదిగో, చదువుకోవాలని ఉన్నా ఓల్డ్ కలిసి రావాలి. చదివించే స్తోమత లేదనుకో, ఉంది. మొగుడికి ఇష్టం లేదనుకో, గోల్డ్ ఉంది. ఇది లేదనుకో. అదే లేదు. ఏహే, ఏమైంది? పెళ్ళయ్యాక నీకిచ్చేసేగా. అంటే నీ మూలంగానే నేను ఎంత వాణయ్యానంటావు? అట చూడమాకయ్యా, నేను అలా అననులే. గంగా, మన నీడ మనకు కనిపించాలంటేనే వెలుగు తోడు కావలసిన ప్రపంచం ఇది. నేను ఇంత సాధించానంటే నే వేసిన ప్రతి అడుగులోనూ నువ్వు నాకు ఇచ్చిన ఊతం ఉత్సాహం పోవడంతుంది. లేదయ్యా,
ఈ రోజు కూడా నువ్వు ఆ రోజుల్ని మర్చిపోకుండా ఉన్నావే అదే పెద్ద వెలుగు. చదువుకున్న నాళ్ళు నీ మీదే ఆధారపడ్డాను. పెళ్లి కూడా నువ్వే జరిపించావు. ఇంకా ఎంతకాలం మా బరువు బాధ్యతలు నువ్వు మోస్తావు? వద్దు, నా బ్రతుకు నాకు వదిలే, నువ్వేమీ పట్టించుకోవద్దు. శారదా, ఇదిగో చూడు, నువ్వు చెప్పినట్టు నేను వింటా.